హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ఆర్ కిడ్స్. ఐఎమ్ షూటింగ్ వన్ మోర్ మినీ బ్లాగ్. మా పిల్లలతో ఒక మాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మా చిన్న పాప కమ్మలు కుట్టించడానికి అయితే క్లైట్స్కి వచ్చేసాము. ఫస్ట్లో అయితే ఐడియా లేకపోయింది ఎక్కడ పిల్లలకి కమ్మలు కుట్టిస్తారు అని. పాప అయితే ఎగ్జైటెడ్గా ఉంది. ఎంత పెయిన్ ఉంటుందో తనకి తెలియదు కదా. యోషిక్ చేసినప్పుడైతే తన అంత వరీ అవ్వలేదు, బికాస్ తనకు తెలుసు కమ్మలు కుట్టించుకుంటే డిఫరెంట్ ఇయర్ రింగ్స్ వేసుకోవచ్చని. బట్ తనని చూసి తిను కూడా ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అనమాట. ఇయర్ పియర్సింగ్ అని కాదు, జనరల్ షాపింగ్ కూడా ఇక్కడ బాగుంటుంది. అన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి. మెయిన్ కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇక్కడ ఫుల్ డీల్స్ కూడా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్. బట్ ఇయర్ పియర్సింగ్ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. చూడాలి మరి ఎంత ఛార్జ్ చేస్తారని. లోపలికి వచ్చాక ఇంట్లో లాగే మొత్తం అంతా సర్దడం మొదలుపెట్టిర్రు. ఫస్ట్లో అయితే నేను కూడా ఎక్కువ అరిచేసేదాన్ని, ఆగండి అని. బట్ ఇప్పుడు ఏంటంటే అరిచి గొంతు పోతుంది, కానీ వీళ్ళు అల్లరి అయితే ఆపరు. బట్ ఎక్కడైతే కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటారో అక్కడ వాన్ చేస్తాను అంతే. మిగతా చూసినట్లు వెళ్ళిపోతాను. వాళ్ళే మెల్లగా అర్థం చేసుకుంటారులే అని అంతే. ఇవే ఈ మోడల్స్ అన్ని వాళ్ళు చూపిస్తున్నారు. 14 క్యారెట్స్ వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్ చాలా ఉన్నాయి కదా. బట్ ఇండియాలో ఉన్నంత ఆప్షన్స్ అయితే లేవు, కానీ బట్ మనకు నచ్చింది అయితే చూస్ చేసుకోవాలని ఒక్కోటి సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసేసాము. మయూషి సెలెక్ట్ చేసింది తన చెల్లి కోసమని. పాప కూడా రెడీ అయిపోయి పైన కూర్చుంది. రియా రెడీనా? రిషి ఏం చేస్తున్నావు? వీళ్ళు ఇస్తారా లాలీపాప్ నీకు? మా పాపకేమో కానీ నాకు ఫుల్ టెన్షన్ అయిపోతుంది తను చూస్తుంటే. తను కూడా ఇప్పుడిప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతవరకు బాగానే కూర్చుంది పైన. గన్ షాట్ కదా, 1 2 3 అనుకొని వాళ్ళు చేసేసారు. నో వర్డ్స్ అంతే, ఇట్లాంటివి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. పాప అయితే ఫుల్గా ఏడ్చేసింది. మాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ తప్పదు కదా, తన కోసమే ఇదంతా. సిబ్లింగ్స్ లవ్ చూడండి. ఫస్ట్ మా బుడ్డోడు వెళ్ళాడు పాప ఏడవంగానే, తర్వాత యోషి వెళ్ళింది. వాళ్ళకు వాళ్ళు హగ్ చేసుకొని చెప్పుకుంటున్నారు తన బాధలేంటి అని. ఫైనల్గా బిల్ అయితే $87 వేశారు. నాట్ షూర్ ఇంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారా తక్కువ చేస్తారా అని. మీలో ఎవరైనా వీడియో చూస్తుంటే మటుకు మీకు ఎంత ఛార్జ్ చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. మా పాప ఇయర్ పియర్సింగ్ అయితే ఇలా జరిగింది. ఇయర్ పియర్సింగ్ అయిన తర్వాత లాలీపాప్స్ ఇచ్చారు. వాళ్ళు అమ్మమ్మతో ఆడుకుంటున్నారు అండ్ బయట అంతా తిరుగుతున్నారు. అండ్ పిల్లలంతా నార్మల్ అయిపోయారు ఒక 5-10 మినిట్స్లోనే. ఐఎమ్ సో గ్లాడ్. ఆఫ్టర్ ఇయర్ పియర్సింగ్ మా పిల్లలు ఎలా గోల చేశారనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Just like and subscribe and then bye. Thanks for watching. Thanks for watching.